అన్నాడు. ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. ఈటెల రాజేంద్ర గారు ఆ కాన్స్టిట్యూన్సీలో కాన్సంట్రేషన్ చేయలేకపోవటం వీడికి గెలుపు అవకాశం వచ్చింది. గాంధీ గారు చేసినట్టుగా మేము భావించడం లేదు. ఈ దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రేవంత్ రెడ్డి గారే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు. అయితే ఈ దాడికి మద్దతు పలికినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్. మా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి గాజులు చీర పంచి పంపిస్తున్నాడు. అంటే ఆడవాళ్ళని అవమానించడం, ఆడవాళ్ళంటే అంత తక్కువ అనే ఉద్దేశంతో దీని మీద ఇమీడియట్ గా కేసీఆర్ స్పందించకపోతే డెఫినెట్ గా ఇది కేసీఆర్ చేయించింది అనుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మనం డిమాండ్ చేస్తాం. నడ్డి విరిచే విధంగా రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. మొత్తం కబ్జానే ఉన్నది. మూసి క్లీన్ చేస్తామంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ లో మాట్లాడతాడు. మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు. కొడతారా? మూసి కటి దిక్కు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్. కొట్టండి. ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా, ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా. ఇక్కడ దమ్ము లేదు. ఇవాళ తెలంగాణ తన పార్టీకి వెళ్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు, తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలను నిందిస్తాడు, ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు. కేసీఆర్ గారి నిజస్వరూపం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిజస్వరూపం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు ఆంధ్ర సెటిలర్లను ఈ విధంగా అవమాన పరిచే విధంగా మాట్లాడడం తీవ్రంగా తప్పదు. ఎల్ఓపి అక్కడ పోయి సిక్కులోళ్ళందరూ వేరే, ఇక్కడ సిక్కులోళ్ళు రుమాలు కట్టుకోరాదు, గురుదానం కట్టుకోరాదని వారు చెప్తున్నారు. బిల్ ద్వారా చాలా లాస్ అవుతుంది మనకు. అమెండ్మెంట్ బిల్ వక్బోర్డ్లో ప్రాపర్టీగా డ్యామేజ్ చేసిన అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తున్నారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు వక్బోర్డ్కు చాలా సేవ్ చేశారు. 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ఇదే జిల్లాకు వచ్చారు. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు. అదే తంతు బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే. ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు. మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? నాయుడు గారు ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉండి బురదలోనే ఉన్నట్టుగా ఫోటోలు ఇచ్చి నేను తప్ప ఈ ప్రకృతిని ఎవడు కంట్రోల్ చేయలేడు అనే ఒక అవాస్తవాన్ని ఫోటోల ద్వారా జనాలకు పంపించి